హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా మనకు ఎక్కడ చూసినా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తాయని, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వివరాలను అయితే వాతావరణానికి సంబంధించి తెలంగాణలో వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఇక వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. చిన్న వీడియో అండి, కేవలం 3 నిమిషాల వీడియో మాత్రమే ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలో నేను ప్రతి వీడియోలో కూడా ఒక QR కోడ్ ఇస్తూ ఉన్నాను. దయచేసి నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలండి. చాలా మంది చేస్తున్నారు సహాయం, మీరు కూడా హెల్ప్ చేయాలి. ఇక దయచేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా QR కోడ్, ఈ QR కోడ్ స్కాన్ చేయండి. QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే ప్రతి రోజు కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక రైతులైతే పంటలు వేసుకోవడానికి వర్షాలు పడుతున్నా ఇబ్బంది లేదు, కానీ ఆల్రెడీ మనకు చాలా మంది రైతులైతే మనకు వాణిజ్య పంటలు వేసినటువంటి రైతులైతే నష్టపోతూ ఉన్నారు ఈ వర్షాల వల్ల. ఇక కొన్ని చోట్ల అయితే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారనమాట. ఇక మరి కాసేపట్లో హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో పూర్తి స్థాయిలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణానికి సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు.